ఈరోజు మనము ఒక కొత్త పేపర్ స్టార్ట్ చేస్తున్నాము. అదే కంపేరిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. కంపేరిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, దీన్ని తెలుగులో ఏమంటారంటే తులనాత్మక రాజనీతి శాస్త్ర అధ్యయనం, లేకపోతే రాజకీయాలను తులనాత్మక పద్ధతిలో అధ్యయనం చేయడం. దీనికి వల్ల తులనాత్మక పద్ధతిలో అధ్యయనం చేయడం వల్ల, రీసెర్చ్ చేయడం వలన, శోధించడం వలన చాలా లాభాలు ఉన్నాయి. అవి మనం కొన్ని నిమిషాల తర్వాత నేర్చుకుంటాం. అయితే తులనాత్మక పద్ధతిలో రాజకీయాలు చదవడమే కంపేరిటివ్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ అంటారు. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే రాజకీయ వ్యవస్థలు, తర్వాత రాజకీయ వ్యవస్థలు మరియు సామాజిక వ్యవస్థల మధ్యన జరిగే కార్యాలు, సంబంధాలు, దాని ప్రక్రియలు అంటారు. జరిగే ప్రక్రియ, ఒక దేశంలో ఉన్న రాజకీయ ప్రక్రియ, ఇంకొక దేశంలో ఉన్న రాజకీయ ప్రక్రియ చదవడము నిజానికి తులనాత్మక పద్ధతి. ఉదాహరణకి మన దేశం 1947 వరకు రిపబ్లిక్, మనం 1950 వచ్చింది కాబట్టి 1950 వరకు నిజానికి మన బ్రిటిష్ వాళ్ళతో పరిపాలించబడ్డది. బ్రిటిష్ వాళ్ళది పార్లమెంటరీ పద్ధతి, తర్వాత కానీ మొనార్కీ అప్పుడు ఉంది, తర్వాత ఇంకా ఉంది. కానీ అక్కడ ఏమైందంటే మొనార్కీ కంటిన్యూ అవుతున్నా కూడా అక్కడ ఉన్న పార్లమెంట్, ఇది శాసనసభ, సామాన్యుల సభ, హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. హౌస్ ఆఫ్ కామన్స్ యొక్క మన పవర్స్, ఫంక్షన్స్ పెరిగినాయి అన్నట్టు. రాజరికం అనేది పూర్తిగా పవర్లెస్ అయిపోయింది, కానీ రాజరికం అనేది ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే నిజానికి ఇదివరకు చాలా కాలం కిందట ఆలివర్ క్రామ్వెల్ అనే రాజు బిహేవ్ చేయబడ్డాడు, చంపబడ్డాడు. అప్పుడు రాజరికం అనేది చాలా అదిగా మన ఆధిపత్యంలో ఉండేది. కానీ అయితే అటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని చాలా కాలం మన కొత్త వ్యవస్థలను సృష్టించి మన పరిపాలన సాగించింది. అంటే భారతదేశం అంతా కాదనుకోండి, కొన్ని బ్రిటిష్ కాలంలో ఉన్న బ్రిటిష్ ప్రావిన్సెస్ అని అంటాం. సో అయితే ఆ బ్రిటిష్ వాళ్ళకు ఉన్న రాజరికము ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే బ్రిటిష్ కాలంలో ఇప్పుడున్న బ్రిటిష్లో ఉన్న ఇప్పుడున్న రాజరిక పాలనతో కూడి ఉన్న పార్లమెంటరు ప్రజాస్వామ్యము, మరి ఇప్పుడున్న భారతదేశంలో గణతంత్రం అంటే ప్రెసిడెన్షియల్ కమ్ పార్లమెంట్, అంటే ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నడిచే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఎటువంటి సంబంధాలు, ఎటువంటి పోలికలు, ఎటువంటి సిమిలారిటీస్ కలిగి ఉంటుంది, ఎటువంటి ఐక్యత ఏకభావం కలిగి ఉంటాయి, పోలికలు ఉంటాయి. సో ఇటువంటి మన ప్రవర్తనని, అధ్యయనాన్ని కంపేరిటివ్ డెవలప్మెంట్, కంపేరిటివ్ పాలిటిక్స్ అంటారు. అదేవిధంగా మనకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్, మనకు ప్రెసిడెంట్ ఉంటాడు. తర్వాత అమెరికాలో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ చాలా ఫేమస్ సిస్టమ్. ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కంటే నిజానికి అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ చాలా ఫేమస్. ఎందుకంటే ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కొంచెం ప్యూర్ అంటే థియరీ ఆఫ్ సెపరేషన్ అనే పవర్స్తో అది ప్యూర్గా ఉంటుంది. అంటే థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్స్ అంటే ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ ఉంటాడు, తర్వాత మన న్యాయశాఖ ఇండిపెండెంట్ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ అంటే మన అమెరికన్ పార్లమెంట్
అమెరికన్ పార్లమెంట్ కూడా చాలా ఇండిపెండెంట్ ఉంటుంది. చూడు ఈనాడు మన రొనాల్డ్ ట్రంప్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ బీయింగ్ penalized, punished. In fact, he has been sent to jail also for some time. But he is coming back. He's with his money power and other powers, he is fighting this thing. But the thing is that అక్కడ న్యాయ శాఖ అంత పవర్ఫుల్ ఉన్నదని. అదేవిధంగా అమెరికాలో, ఇండియాలో మాత్రం ప్రెసిడెంట్ అంత ప్రాముఖ్యత వహించాడు. ఎందుకంటే అతనికి నిజమైన సొంత ఒరిజినల్ పవర్స్ లేవు. ఒరిజినల్ పవర్స్ ఎందుకు లేవు అంటే కాన్స్టిట్యూషన్ అతని ఒక రాజ్యాంగ పరిరక్షకుడుగా, రాజ్యాంగ పాలకుడుగా కాకుండా రాజ్యాంగ పరిరక్షకుడుగా అది ఇస్తారు. ఒక పార్లమెంటు చేసిన చట్టము, తర్వాత మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ చట్ట అమలు చేసే విధానాలను అతను చూస్తాడు, రాజ్యాంగబద్ధమైనవా లేవా అని. కానీ అవి ఒరిజినల్ కావు. అతనితోని సొంతంగా కూర్చొని తీసుకొచ్చి కొన్ని నిర్ణయాలు చేసి అతన్ని ఇంప్లిమెంట్ చేయండి అని మన మంత్రివర్గానికి, మంత్రిమండలికి పంపడు. ఇప్పుడున్న ఉదాహరణకి ముర్ము అని ఉంది. ముర్ము మన మోడీకి కొన్ని చర్చల అనంతరము కొన్ని డెసిషన్ తీసుకొని మోడీకి పంపదు, ఆమె ఇంప్లిమెంట్ చేయదు. కానీ మోడీ ఆధ్వర్యంలో మంత్రిమండలి మాత్రమే నిజానికి ఆ నిర్ణయాలు వస్తాయి. ఏది మన ప్రెసిడెంట్ ముర్ము దగ్గరికి, ద్రౌపది ముర్ము దగ్గరికి వస్తాయి. అప్పుడు ఏం చేస్తామే, దానికి రాజ్యాంగబద్ధమైన ఉన్నాయా, లేకపోతే మనకి మన రూల్స్ రెగ్యులేషన్స్ వీళ్ళు పాటిస్తారా లేదా అని ఇంకేమైనా అనుమానం ఉంటే కూడా ఇంకేమన్నా అతను పరిశీలించి మళ్ళా మంత్రిమండలికి ఓకే అని పంపుతున్నాడు. దానికి ఏం చేస్తాడంటే దాని అర్థం ఏంటంటే అతను ఒక రబ్బర్ స్టాంప్ కాదు, కానీ రబ్బర్ స్టాంప్ వంటివాడు. అయితే మనకి ఇక్కడ మనము ఆ తులనాత్మక పద్ధతి కనుక అనుసరిస్తే బాగా అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ప్రెసిడెంట్ తర్వాత బ్రిటన్లో ఉన్న రాజు, ఈ రెండు పవర్లో, ఫంక్షన్స్లో, పాత్రల్లో పోలి ఉంటారు. సో అతని యొక్క పాత్ర, అక్కడ రాజ్య వ్యవస్థ, తర్వాత బ్రిటన్లో ఉన్న ఇప్పుడు బ్రిటన్లో ఉన్న వ్యవస్థ, మరియు మన ఇండియాలో ఉన్న రాష్ట్రపతి వ్యవస్థ పోలికలు ఉన్నాయి. ఇద్దరు పవర్లెస్సే. అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్, అక్కడ పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంటు, విచ్ ఇస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ పార్లమెంట్. హిస్టారికలీ స్పీకింగ్ ఇండియా, మన బ్రిటిష్ పార్లమెంట్ అందరూ దాన్ని అనుసరించారు. మన భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటు ఆధ్వర్యంలోనే బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలతోనే, డైరెక్షన్తోనే మన పార్లమెంటు, మన చట్టాలు కూడా అసలు డెవలప్ అయ్యాయి. సో ఆ విధంగా పోలికలు అనేది మనకి కానీ చాలా తెలిసిన వ్యవస్థలు కాబట్టి చేస్తున్నాం. కానీ ఇంకా ప్రపంచంలో చాలా చాలా దేశాలు ఉన్నాయి. సో ఏ దేశాలైనా కూడా సంస్థలను, రాజకీయ సంస్థలను, ప్రభుత్వం అక్కడ న్యాయస్థానం, ఇక్కడ న్యాయస్థానం, అక్కడ మన శాసనసభలు, ఇక్కడ శాసనసభ, అక్కడ మన హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్, అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ బై హెరిటరీ సిస్టమ్. బ్రిటిష్లో హెరిటరీ వారసత్వంగా వచ్చేది హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటాం, బ్రిటిష్ రాజుని కానీ. అదేవిధంగా ఇక్కడ మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ ఇండియా. సో అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్. సో అక్కడి పవర్లెస్నెస్, ఇక్కడి పవర్లెస్నెస్, అట్లా పోల్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియన్ ప్రెసిడెంట్ని మన అమెరికన్ ప్రెసిడెంట్ పోలిస్తే చాలా భేదాలు, డిఫరెన్సెస్. ఇద్దరు ప్రెసిడెంట్లే, కానీ భేదాలు చాలా ఉంటాయి. ఎట్లా అంటే అమెరికన్ ప్రెసిడెంట్ నిజానికి మీరు చూస్తున్నారు కదా, బైడెన్ ఇప్పుడు మన ఏ విధంగా
మాటి మనవిలు, తర్వాత రిక్వెస్ట్లు ఉక్రెయిన్ నుంచి తీసుకుంటున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా అతను మన ఉక్రెయిన్ పోరాడేటట్టు క్విక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు చాలామంది. మరి విధంగా అమెరికన్ పార్లమెంట్ కూడా దాన్ని సాధ్యమంటే వాటికి యాక్సెప్ట్ చేస్తుంది. అది రాజకీయ కారణాలు ఏంటి, లోపల అసలు నిజానికి అమెరికన్ క్యాపిటలిస్టులు, మిలిటరీ మన ఆయుధ క్యాపిటలిస్టులు నిజానికి ఏ విధంగా మన బైడెన్కి సహకరిస్తున్నారు, నిజానికి బైడెన్ కూడా ఏ విధంగా మా అమెరికన్ మన డిఫెన్స్ క్యాపిటలిస్ట్కి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నాడు అనేది వేరే విషయం. కానీ మీదికి పాలనాపరంగా మాత్రం చూస్తే మాత్రము అమెరికన్ ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్. ఒకసారి నిర్ణయం తీసుకొని కూడా అసలు నిర్ణయాన్ని నిజానికి పార్లమెంట్కి పంపవచ్చు, అప్రూవల్కి పంపవచ్చు. సో అయితే అది ఇక్కడ జరగదు, ఇండియాలో జరగదు. ఎందుకు జరగదు అంటే ఇక్కడ ప్రెసిడెంట్కి నిజమైన ఒరిజినల్ పవర్స్ లేవు, రాజ్యాంగం అవి ఇవ్వలేదు. అది మనది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ వంటిది. సో ఏ విధంగా బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ చాలా పెద్ద పవర్ఫుల్ బాడీ, అదేవిధంగా ఇండియన్ పార్లమెంట్ కూడా చాలా పవర్ఫుల్ బాడీ అని. తర్వాత ఇండియన్ పార్లమెంట్ చేసిన చట్టాలను అది ప్రవేశపెట్టబడి, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి ప్రవేశపెట్టిన, మంత్రిమండలి చొరవతో ప్రవేశపెట్టబడిన మన బిల్లులు పార్లమెంటు పాస్ చేయబడతాయి. పార్లమెంటు పాస్ చేసిన తర్వాత అతనికి ముద్ర కొరకు ఇతను ప్రెసిడెంట్ పంపుతారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రిమండలి కూడా అమెరికాలో ఎట్లా ఏర్పడుతుంది అంటే మన పార్లమెంట్తో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చిన ఎక్స్పర్ట్స్ ఒక్కొక్క శాఖకి, ఆ శాఖకు సంబంధించిన ఎక్స్పర్టైజ్ బట్టి సెక్రటరీ, అక్కడ సెక్రటరీ అంటారు, సెక్రటరీని నిర్వహిస్తారు. ఇక్కడ పార్లమెంటు కనుసన్నల్లోనే పార్లమెంటు సభ్యులు మాత్రమే ఇక్కడ చీఫ్ మినిస్టరు అది రాష్ట్ర స్థాయిలో, మరియు ప్రైమ్ మినిస్టరు కేంద్ర స్థాయిలో వాళ్ళను మన మంత్రులు అని నిర్ణయిస్తారు. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే అక్కడ క్యాబినెట్ సెక్రటరీ, అక్కడ సెక్రటరీ. సో అతను మన అమెరికన్ ప్రెసిడెంట్ నిజానికి ఈ అమెరికన్ పార్లమెంటుకు ఏమి మన విధేయతగా ఉండడానికి, దాన్ని సంప్రదింపడానికి అక్కర్లేదు. సో దే నీడ్ నాట్ బి ద సే మన మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, రాజ్యసభ కానీ మన లోక్సభ కానీ. సో ఈ విధంగా పోలికలు ఏంటి, డిఫరెంట్ స్టేట్ వ్యవస్థలు పేరుతో మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఒకటైనా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంట్. సో ఆ విధంగా చూస్తే దానికి అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు సే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పవర్స్ బట్టి చూస్తే మాత్రం అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్ monarch is equal to the president of India in terms of powers. అధికారుల పరంగా, తర్వాత ఒరిజినల్ అధికార పరంగా, తర్వాత పాత్రల పరంగా అతను మన వాళ్ళు సమానమని అంటారు. వీక్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నారు. సో ఈ విధంగా మనకి తులనాత్మక పద్ధతి అనేది నీకు ఒక సైంటిఫిక్ డెసిషన్, రాజకీయ అధ్యయనం చేస్తూ ఒక పాలన ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి, ఏ పద్ధతి బాగుంటుంది అనేది తెలుసుకోవడానికి దానికి చాలా పనికొస్తుంది ఈ తులనాత్మక పద్ధతి. ఇది కంపేర్ టు పాలిటిక్స్. సో అయితే ఈ తులనాత్మక పద్ధతిలో నిజానికి చారిత్రాత్మకంగా చూస్తే ఇదివరకు మధ్యయుగాలలో, తర్వాత మన ప్రాచీన కాలంలో, ప్రాచీన గ్రీస్, ప్రాచీన స్పెయిన్, ఈ కాలంలో కూడా నిజానికి కంపేరిటివ్ మెథడ్స్ ఉన్నాయి.
అసలు దీనికి నిజంగా ఆద్యులు ఎవరు అనుకోండి చూస్తే మన బ్రిటిష్ గ్రీస్ పొలిటికల్ థింకర్, గ్రేట్ థింకర్, not only in political science and politics, but also not only in political science and politics, but also in many other subjects, science, biology, chemistry. ఇందులో కూడా అతను బాగా చదివి మన చాలా ముఖ్యమైన గ్రంథాలు, రాజనీతి గ్రంథాలు అతను రాశాడు. అతను గ్రేట్ థింకర్, గ్రేట్ ఐడియలిస్ట్ థింకర్ అయిన ప్లేటో యొక్క మన శిష్యుడు అన్నట్టు. కానీ ప్లేటో ఆదర్శవాది అయితే అరిస్టాటిల్ మాత్రము రియలిస్టిక్, వాస్తవవాది, సైంటిఫిక్ నేచర్. అంటే వాస్తవవాదం సామాన్యంగా ఏంటంటే వాస్తవాలను చేసి ఆదర్శాలు కలిగినా కూడా వాస్తవాలను చదివి నిర్ణయాలకు వస్తే అది సైంటిఫిక్ మెథడ్. సో ఇద్దరిట్లో రేషనల్ థింకింగ్, ఒరిజినల్ థింకింగ్, మానవత్వాన్ని కేంద్రీకృతంగా చేసి చదివినా కూడా వాళ్ళు సమాజాలని అధ్యయనం చేసినా కూడా అతను మన ప్లేటో యొక్క ఆదర్శ రాజ్యం అని ఉండే, ఐడియల్ స్టేట్ అని ఉండే, దాన్ని అతను చాలా మట్టుకు ఒప్పుకోలేదన్నమాట. అతను నిజానికి ప్రపంచంలో ఉన్న అప్పటి కాలంలో అతని కాలంలో ఉన్న 150 రాజ్యాలని, అందులో వ్యవస్థలని తులనాత్మక అధ్యయనం చేసి మన ప్రచురించడం జరిగింది. 150 దేశాల్లో అందులో ఉన్న రాజకీయ వ్యవస్థల మధ్యన ఒక దేశంలో ఒక వ్యవస్థ అంటే సంస్థలు ఉంటాయి కదా, న్యాయ వ్యవస్థ, ఈ మన శాసన వ్యవస్థ ఉంటాయి కదా, వాటి మధ్యన భేదాలు కూడా, వాటి మధ్య భేదాలు సంబంధాలు కూడా చేసి ఒక 150 స్టేట్స్ను చదివి పుస్తకాలు రాశారు. సో అందులో అతను తులనాత్మక పద్ధతిని మన అనుసరించాడు అన్నట్టు. అంటే ముఖ్యంగా ఏంటంటే అతను అబ్జర్వ్ చేసినవి, అతను స్టడీ చేసినవి ఏంటంటే డెమోక్రసీ, అరిస్టోక్రసీ, మొనార్కీ. డెమోక్రసీ అంటే డెమోక్రసీ అప్పుడు ఆ కాలంలో కూడా డెమోక్రసీ మన దేశంలో కూడా నిజానికి మన గణతంత్రాలన్నీ ఉన్నాయి. అంటే ప్రజలు సభల్లో కూర్చొని సొంతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్న కాలం ఉంది. ప్రాచీన కాలంలో ఇవి ఉన్నాయి, గణతంత్రాలు ఉన్నాయి. మీరు మన ఇండియన్ హిస్టరీ కనుక చదివితే, క్షుణ్ణంగా చదివితే, మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 అది చదివితే మీకు అన్నీ తెలుస్తాయి. సో అదేవిధంగా గ్రీక్, మన ఎథెన్స్ అనే రాష్ట్రంలో స్టేట్ అనేది ఉండేది, స్టేట్ ఆఫ్ ఎథెన్స్ ఉండేది. అందులో నిజానికి డెమోక్రాటిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి. సో ఆ విధంగా డెమోక్రసీ. తర్వాత అరిస్టోక్రసీ ఏంటంటే కొందరి మన ప్రముఖుల సమూహంతో పరిపాలించబడే దేశం, సమూహంతో పరిపాలించబడే పద్ధతి, దాన్ని అరిస్టోక్రసీ అంటారు. తర్వాత ఇంకొక రకమైన మన రాజకీయ వ్యవస్థ ఏంటంటే మొనార్కీ. ఆ కాలంలో తప్పకుండా మొనార్కీ కూడా ఉంది, అంటే రాచరికం. సో డెమోక్రసీ, మొనార్కీ, తర్వాత అరిస్టోక్రసీ, ఇటువంటి ముఖ్యమైన మన రాజకీయ మన పాలనలు కల అప్పుడు ప్రపంచంలో ఉన్నవి 150 మన దేశాల్లో ఉన్న 150 దేశాల రాజకీయ వ్యవస్థలు అతను చదివాడు. ఇది ఎంత గొప్ప పనిచేసాడో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు డెమోక్రసీ ఉంది, ఒక రకమైన డెమోక్రసీ ఉంది, తర్వాత మొనార్కీ ఉంది, విశిష్టుల పాలన అని
అరిస్టోక్రసీ అంటే, మరియు రాచరికాలు అయితే అందులో అతను ఇది చదివిన తర్వాత తులనాత్మక పద్ధతులు చదివిన తర్వాత ఏది బాగుంటుంది, ఏ రాజకీయ వ్యవస్థ, ఎటువంటి రాజకీయ వ్యవస్థ, ఎటువంటి హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే దేశం యొక్క ముఖ్య అధిపతి ఎట్లా ఉంటే బాగుంటుంది, డెమోక్రసీ అయితే బాగుంటుందా, మొనార్కీ అయితే బాగుంటుందా, అరిస్టోక్రసీ అయితే బాగుంటుందా అని చదివి, ఈ దేశాలలో చదివి, పౌరాణాత్మక పద్ధతులు చదివి, అది అందులో గుడ్ గవర్నెన్స్ ఎటువంటి రాజకీయ వ్యవస్థలో ఉంది అని తేల్చి చెప్పాడు. గుడ్ గవర్నెన్స్ ఈ రోజుల్లో మన గుడ్ గవర్నెన్స్ తర్వాత ఈ గవర్నెన్స్ మాట్లాడుతున్నారు కదా, అదే అప్పుడు అతను మన అధ్యయనం చేసి చెప్పాడు. అదేవిధంగా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇటువంటి తులనాత్మక పద్ధతిలో 150 వ్యవస్థలలో ఎక్కడ ఏ వ్యవస్థ ఉంటే ఎటువంటి ఫలితాలను ఇచ్చింది, అర్థమైందా? ఏ వ్యవస్థ ఉంటే ఎటువంటి ఫలితాలను ఇచ్చేది, అక్కడున్న ఫలితాలని ఇంకొక వ్యవస్థలో పోల్చి దాన్ని అధ్యయనం చేసిన తర్వాత అక్కడ మంచి గవర్నమెంట్ ఉంటే ఆ యొక్క గవర్నమెంట్ మంచిది, ఆ యొక్క వ్యవస్థ మంచిది అని తెచ్చి ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న మన లోపాలను హైలైట్ చేసి అక్కడ చెప్పడం వల్ల దానికి మన మంచి లాభాలు ఉంటాయి. అయితే ఒక మంచి వ్యవస్థలో ఉన్న పాలన బాగుంటే, మంచి ఫలితాలు ఇస్తే, మన పరిపాలన వల్ల ప్రజలు సంక్షేమంగా ఉంటే ఆ వ్యవస్థ మంచిది అనుకోవాలి. ఎక్కడైతే ఏ వ్యవస్థలోనైతే ఒకసారి అరిస్టోక్రసీ డెమోక్రసీ మంచిగున్నా కూడా లోపలి వ్యవస్థలు బాగలేకపోవచ్చు. సో డెమోక్రసీ ఉన్నా కూడా నిజానికి వ్యవస్థీకరణ బాగా లేకపోతే దానికి ఫలితాలు సరిగా రాకపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే, మనకి అంటారు కదా, బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వమే బాగుండేది అంటారు, కానీ అది నిజం కాకపోవచ్చు. సో అయితే అరిస్టాటిల్ తర్వాత నిజానికి మధ్యయుగాల పీరియడ్లో నిజానికి కంపేర్ టు పాలిటిక్స్ ఎక్కువ ఏమి మన అన్ని రాజకీయాలు ఉన్నాయి. తర్వాత అన్ని రాజకీయాలు ఉన్నాయి, అంతేకాకుండా అన్ని దేశాల రాజకీయ వ్యవస్థలు మన దేవుడు డివైన్ రైట్స్, పర్టికులర్గా వెస్టర్న్ కంట్రీస్లో క్రిస్టియానిటీకి యొక్క మన ఆదర్శాలు, క్రిస్టియానిటీ బోధించిన పద్ధతులు, క్రిస్టియన్ రిలీజన్ ఏ విధంగా రాజు ఎదుర్కోవాలా, ఏ విధంగా ప్రజలు రాజును పూజించాలా, రాజుకు విధేయతగా ఉండాలా అని నేర్పితే, ఆ విధానాలు, వాటి యొక్క అధికారాలు, పూజారుల అధికారులు, పోపు అంటారు అక్కడ, పూజారుల అధికారాలు నిజానికి రాజులు ఫాలో కావాలి. సో మధ్యయుగ కాలంలో నిజానికి ఎక్కువ వ్యవస్థల పోలిక అనేది వాటి మీద ఎక్కువ స్టడీస్ జరగలేదు. కానీ మోడర్న్ థింకర్ అంటే నిజానికి వెస్టర్న్ కంట్రీస్లో నికోలో మ్యాకివెల్లీ అనే అతను మనకి నిజానికి మన రాజనీతి, మన మధ్యయుగాల మరియు ఆధునిక రాజనీతికి సంబంధించిన థింకర్స్ ఎవరంటే మనకి ఇక్కడ చాణక్యుడు, అర్థశాస్త్రం రచించిన అతడు మన నికోలో మ్యాకివెల్లీ అని. ఫస్ట్ లెట్ us consider నికోలో మ్యాకివెల్లీ నిజానికి నికోలో మ్యాకివెల్లీ నిజానికి మోడర్న్ థింకర్ కానీ అతను రాజులు ఏ విధంగా మెదులుకోవాలా, రాజులకు
ఉండే లక్షణాలు, రాజులకు ఎటువంటి లక్షణాలు ఉండాలా, ప్రజలను ఆకర్షించి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతూ ప్రజల మన ప్రజలు మన రాజులు ఏ విధంగా ప్రజలకు మన అనేక మంచి కార్యక్రమాలను రూపొందించి సహాయం చేయాలా, తర్వాత రాజ్యంలో ఉన్న సైన్యాన్ని ఏ విధంగా స్థాపించి మన ఇతర దేశాల మీద దండెత్తాలా, మన రాజ్యాలను ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలా, అదేవిధంగా ఇది మన రాజ్యంలో ఏ విధంగా మన రాజ్య సంపద పెరిగేటట్టు చూడాలా, సంపద ఎట్లా ప్రోగు చేయాలా, ఎటువంటి ట్యాక్సులు రూపొందించాలా, తర్వాత పేద ప్రజలపై ఏ విధంగా మన బాధలు ఇది ట్యాక్స్ మోపకుండా వాళ్ళను నిజానికి బాధల నుంచి రక్షించాలా, సేవ్ చేయాలా, అనేక విధాలుగా నిజానికి అతను సమాజ శాస్త్రంలో కూడా అతను గొప్పవాడే నికోలో మ్యాకియావెల్లి. సో అంతర్జాతీయ సంబంధాలు ఏ విధంగా మన రాజులు మెయింటైన్ చేయాలా, స్నేహం చేయాలా, తర్వాత ఆర్థిక ఇవన్నీ చేసిన వాడు మ్యాకియావెల్లి. అదేవిధంగా మన గ్రీక్ థింకర్ మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు అరిస్టాటిల్ లెక్కనే ఇతను కూడా కంపారేటివ్ పద్ధతులు అనుసరించాడు. రాజరికాలు, మన డెమోక్రసీస్ ఇతను కూడా మన దేశంలో ఉన్న రాజకీయ సంస్థలని పోల్చి చదివాడు. సారీ మన చాణక్యుడు చేశాడు అట్లా. కానీ నికోలో మ్యాకియావెల్లి అదే వెస్ట్రన్ కంట్రీస్లో మన వివిధ దేశాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థను కంపేర్ చేశాడు. కానీ అరిస్టాటిల్ ఏం చేశాడంటే అరిస్టాటిల్ వెనుకటి రచనలు అవి, ఇతని మోడర్న్ రచనలు. సో కొన్ని భేదాలు తప్పకుండా ఉంటాయి. అయితే నికోలో మ్యాకియావెల్లి అతను ముఖ్యంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే వారసత్వంగా వచ్చే వ్యవస్థలు, అంటే కొంచెం మొనార్కీ ఇదని పెట్టుకోలేదు. మొనార్కీ అంటే వారసత్వం వస్తుంది కదా, కానీ వారసత్వంగా వచ్చిన ఇంకా వేరే వ్యవస్థలు కూడా వారసత్వంగా రావచ్చు. సో వారసత్వం ద్వారా ఆధిపత్యము సాధించి పరిపాలించే రాజులు ఉన్న వ్యవస్థలు మరియు డెమోక్రాటిక్ కంట్రీస్, తర్వాత మరియు గణతంత్ర రిపబ్లిక్స్ అంటే ఎన్నుకొనబడిన రాజకీయ వ్యవస్థలు, వీటన్నిటి మధ్యన అతడు మన పోలికి చూడగలిగాడు. సో అతని యొక్క ఉద్దేశము, లక్ష్యం కూడా నిజానికి ఏ విధంగా మనము ఏ పాలనా వ్యవస్థ, ఏ రాజకీయ వ్యవస్థ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, గుడ్ గవర్నెన్స్ వస్తుంది అనేది మన ఏ రాజనీతి శాస్త్రం యొక్క రాజనీతి శాస్త్రజ్ఞుడైనా కూడా ఆ లక్ష్యము కలిగి ఉంటుంది. అయితే ఇది నికోలో మ్యాకియావెల్లి తర్వాత. కానీ మోడర్న్ డెమోక్రసీస్ అంటే నిజానికి మన వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న మోడర్న్ డెమోక్రసీస్, పర్టికులర్గా వరల్డ్ వార్ II 1945 ముందు ఉన్న డెమోక్రసీస్, మోడర్న్ కంట్రీస్. ఈ 1945 వరకు ఉన్న ముఖ్యమైన మోడర్న్ డెమోక్రసీస్ ఎక్కడ ఉన్నాయి? అవి నిజానికి మన వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే పర్టికులర్గా ఇంగ్లాండు, మన స్పెయిను, జర్మనీ, ఇది ఫ్రాన్సు, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు అంటే దాని అర్థమైంది. మరి ఈ కంట్రీస్ని ఎందుకు చదవచ్చినాయి అంటే నిజానికి వేరే ఖండాలలో, యూరోప్ ఖండంలో ఉన్న ఈ రాష్ట్రాల మధ్య మాత్రమే అప్పుడు మోడర్న్
స్టేట్ను ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత తమ యొక్క లాభాల కొరకు, తమ యొక్క లక్ష్యాల కొరకు, టార్గెట్స్ కొరకు నిజానికి తమ యొక్క మన రాజకీయ ఆర్థిక లాభాల కొరకు నిజానికి ప్రపంచాన్ని నిజానికి ఆక్యుపై చేసుకున్నాయి. వాటిని వలస రాజ్యాలు అంటారు, వలస ప్రాంతాలు అంటారు. సో ఈ మోడర్న్ సైంటిస్టులు కొత్తగా మన రాజనీతి శాస్త్రజ్ఞులు కొత్తగా వచ్చిన రాజనీతి శాస్త్రజ్ఞులు మాత్రము ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న మోడర్న్ డెమోక్రసీస్, మోడర్న్ గవర్నమెంట్స్ వాళ్ళు చూడాత్మక పద్ధతిలో చదివారు. అయితే మరి వాళ్ళు ఆ కాలంలో ఈ మన వెస్టర్న్ కంట్రీస్ ఆధ్వర్యంలో ఉన్న వలస ప్రాంతాలు ఉన్నాయి కదా, అవి వలస ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ వలస ప్రాంతాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు చదవలేదు అంటే ఎందుకు కారణం ఏంటంటే నిజానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వలస ప్రాంతాలు ఏవి? ఏషియా ఖండంలో ఉన్న దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు, దక్షిణ తర్వాత ఆఫ్రికాలో ఉన్న దేశాలు. ఈ దేశాలు నిజానికి 1945 వరకు ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న మోడర్న్ ఎంపైర్స్, బ్రిటిష్ ఎంపైర్, డచ్ ఎంపైర్, ఫ్రెంచ్ ఎంపైర్, జర్మన్ ఎంపైర్, నిజానికి జపాన్ కూడా పెద్ద ఇంపీరియలిస్ట్ కంట్రీ ఉంది. సో వాటిలో భాగంగా ఈ ఖండాలలో ఉన్న దేశాలు మన వలస దేశాలుగా ఉన్నాయి. అయితే వాళ్ళు వీటి యొక్క ఈ దేశస్తులు ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజనీతి శాస్త్రజ్ఞులు తులనాత్మక పద్ధతి అనుసరించినా కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మ్యాటరు, వాళ్ళ మెయిన్ కంటెంట్, వాళ్ళ యొక్క కేంద్రము ఇది యూరోపియన్ కంట్రీస్కి పరిమితమైంది. అంటే అందులో జపాన్ కూడా ఉందనుకోండి, అది మన సాంప్రదాయబద్ధమైన దేశం అయినా కూడా అది మోడర్న్ కంట్రీస్, ఇంపీరియలిస్ట్ కంట్రీగా పరిగణింపబడుతుంది. బికాస్ జపాన్ ఆల్సో హ్యాడ్ కంట్రోల్ ఓవర్ చైనా ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కొందరు రాజనీతి శాస్త్రజ్ఞులు నిజానికి వాళ్ళు ఈ దేశాలకి పరిమితమై, అయితే అక్కడున్న ప్రభుత్వాలు, అక్కడున్న చట్టం చేసే విధానాలు, న్యాయం చెప్పే వ్యవస్థలు, మన కార్యనిర్వాహక వ్యవస్థలు బాగా ఎస్టాబ్లిష్ అయ్యి వ్యవస్థీకరింపబడి ఉన్న తర్వాత అదే రోడ్డు మోడల్గా తీసుకుంటారు, అవే మోడల్ వ్యవస్థలు. తర్వాత వాటి కింద ఈ కాలనీస్, వలస రాజ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాలో ఉన్న ఇండియా, తర్వాత బర్మా, దాని తర్వాత ఇంకా చైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఏషియా, ఈ కంట్రీస్ అన్నీ వాళ్ళ యొక్క కాలనీస్, వాళ్ళతో పరిపాలించబడింది. కాబట్టి వాటి చదివితే ఇది కవర్ అవుతుంది అనుకున్నారు వాళ్ళు. ఈ కొత్తగా అంటే మధ్య యుగాల తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తులనాత్మక పద్ధతి చేశారు. తర్వాత మోడర్న్ కొత్త పద్ధతులు కూడా అనుసరించారు. కానీ వాళ్ళలో కొన్ని ఇప్పుడు బట్టి చూస్తే, ఈనాటి పరిస్థితులు బట్టి చూస్తే నిజానికి వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటంటే నిజానికి ఒక ఎంపీరియల్ దేశం ఉంటే, ఇంపీరియల్ గవర్నమెంట్ ఉంటే ఆ ప్రభుత్వం కింద ఉన్న దేశాలన్నీ కూడా కంపేర్ చేసినట్టే అని. కానీ ఆ వలస దేశాల్లో ఉన్న పాలన ఎట్లా జరిగేది, ఆ పాలన యొక్క లోపాలు ఎన్ని ఉన్నాయి అని వాళ్ళు ఎక్కువ పట్టించుకోలేదు. సో పట్టించుకోవడం అనేది మనము ఇప్పుడు ఈ యూరో సెంట్రిజం అంటారు. అంటే యూరో సెంట్రిజం అంటే ఐరోపా కేంద్రంగా చేసుకొని అన్ని విషయాలను మన పరిగణించడం, అన్ని పరిగణలోకి తీసుకోవడము, అన్ని విషయాలను విశ్లేషించడం ఒక ఐరోపా సెంటర్గా. అవి ముఖ్యంగా ఏంటంటే ఏషియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న
మన వ్యవస్థలను, ఐడియాలజీస్ని పరిగణలోకి తీసుకో, దాన్ని ఈరోజు. సో ఈ విధంగా మన కొందరు మోడర్న్ పొలిటికల్ థింకర్స్ వాళ్ళ యొక్క రచనలు చేశారు. సో ఆ రచనల్లో చాలా ముఖ్యులు అంటే జేమ్స్ ప్రైస్ 1921లో మోడర్న్ డెమోక్రసీస్ అంటే 1920లో ఉన్న ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ఇవి, వాటిపై ఏవైతే ఉన్నాయో వాటిని సబ్జెక్ట్ మ్యాటర్ని తీసుకొని అతను పోల్చి చూశాడు. ఆ డెమోక్రసీ అంటే మన డెమోక్రసీ రకరకాలు ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అమెరికా, మన పార్లమెంటరీ డెమోక్రసీ ఇండియా, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఆస్ట్రేలియా, అట్లా. సో డెమోక్రసీస్, ఒక్కొక్క డెమోక్రసీ ఒక్కొక్క విధంగా మన డెమోక్రసీ అనే ఐడియాలజీని వ్యవస్థీకరించినప్పుడు, కాన్స్టిట్యూషనలైజ్ చేసినప్పుడు ఒక్కొక్క తీరు ఉంటుంది. సో ఈ మోడర్న్ డెమోక్రసీ 1920లో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో వాటిని ఈ జేమ్స్ ప్రైస్ అనేవాడు మోడర్న్ డెమోక్రసీస్ అనే గ్రంథంలో అతను చదివాడు. ఆ తర్వాత అది పబ్లిష్ అయింది కూడా. తర్వాత హెర్మన్ ఫైనర్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మోడర్న్ గవర్నమెంట్స్, చాలా ఫేమస్ ఫైనర్, హెర్మన్ ఫైనర్. నిజానికి మేము మా బిఏలో ఉన్నప్పుడు చదివాము బాగా. సో థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మోడర్న్ గవర్నమెంట్స్ అంటే గవర్నమెంట్స్ అని మనం ఎప్పుడు అంటామో ఒక గవర్నమెంట్ కాదని అతను స్టడీ చేసింది మోడర్న్ మన ఆధునిక ప్రభుత్వాలు చదివినప్పుడు తప్పకుండా కంపేర్ చేస్తారు ఎవరైనా. కంపేరిటివ్ మెథడ్ కంపేర్ చేయకుండా ఉండలేరు ఏ శాస్త్రజ్ఞుడైనా కూడా. సో హెర్మన్ ఫైనర్ అనేవాడు. తర్వాత కార్ల్ ఫెడరిక్ అనేవాడు. అంటే కార్ల్ ఫెడరిక్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ అండ్ డెమోక్రసీ అంటే రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలు అని. ఇది తను 1937లో పబ్లిష్ చేశాడు. సో ఇందులో ముఖ్యంగా కాన్స్టిట్యూషనలిజం అనే దాన్ని సెంట్రలైజ్ చేశాడు. అంటే డెమోక్రసీ అనేది కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో జరుగుతుంది. డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఒక ఐడియాలజీ, అది దాన్ని వ్యవస్థీకరించినప్పుడు ఆ డెమోక్రాటిక్ థియరీని మనం అమలు చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఉండాలా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఆ దేశంలో ఉన్న వ్యవస్థలన్నిటి అన్ని మన మన ప్రవర్తించాలా అనేది. సో 1931లో అతను కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ. అదేవిధంగా రాబర్ట్ మైకెల్స్ అనేవాడు పెద్ద రాజకీయ వ్యవస్థ కాకుండా, డెమోక్రసీ అరిస్టోక్రసీ కాకుండా ఒక సబ్ డిసిప్లిన్ పొలిటికల్ పార్టీస్ అనేది డిఫరెంట్ మన కంట్రీస్లో ఉన్న రాజకీయ పక్షాలను తీసుకొని ఎన్నుకొని వాటిని చదవడము జరిగింది అన్నట్టు. నిజానికి 19 పొలిటికల్ పార్టీస్. తర్వాత మారిస్ డ్యువర్గర్ అనేవాడు కూడా పొలిటికల్ పార్టీ అనే పుస్తకాన్ని రాశాడు. అంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ సబ్ డిసిప్లిన్లో పొలిటికల్ పార్టీస్ అనే సబ్జెక్ట్ని అంశాన్ని దానికి చదివిన వాళ్ళు రెండు, మన మారిస్ డ్యువర్గర్ అండ్ మైకెల్ రాబర్ట్ మైకెల్స్ రాసిన పుస్తకాలు. సో రాజకీయ వ్యవస్థలు మరియు రాజకీయ సంస్థలు, రాజకీయ అధికారాలు ఒక దేశంలో ఉన్న లోపల ఉన్న వ్యవస్థల ఒక సంస్థ మరి ఇంకొక సంస్థ ఇలా మధ్యన సంబంధాలు కూడా వాళ్ళు చదవడం జరిగింది. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, ఒక పొలిటికల్ పార్టీ ఎట్లా ప్రవర్తిస్తుంది,
ఎందుకు అది చాలాసార్లు ఎందుకు అధికారంలోకి వచ్చింది, ఇంకొక పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా ఆర్గనైజ్ అయింది, అది చాలా సార్లు ఎలక్షన్స్ అయినా కూడా అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది అని దానికి అది వాళ్ళు చదివారు. సో అయితే ఇప్పుడే మనము ఈ పుస్తకాలను మనము పేర్కొన్నప్పుడు వాళ్ళ యొక్క వాటి యొక్క ఆథర్స్ని పేర్కొన్నప్పుడు మొదలు పెట్టినప్పుడు ఏమన్నామంటే ఇవి అన్నిటికీ వీటన్ని ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా యూరోప్ ఖండంలో ఉన్న ప్రభుత్వాలే, యూరోప్ ఖండంలో ఉన్న ప్రభుత్వాలే, దేశాలలో ఉన్న ప్రభుత్వాలే. అవి ఇప్పుడు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏషియా ఖండంలో మరియు లాటిన్ అమెరికన్ ఖండంలో, ఆఫ్రికా ఖండంలో స్వతంత్ర దేశాలు కాలనీలు పోయిన తర్వాత స్వతంత్ర దేశాలు స్వతంత్రమే మనము సంపాదించిన తర్వాత ఇట్లా అవి ఆ రచనలు మనకి పనికి వస్తాయా అంటే నిజానికి అది మళ్ళీ ఇంకొక సెషన్లో మనం చర్చించుకోవాలా. పనికి రావన్నట్టే నిజానికి. ఎందుకంటే ఈ రచనల్లో ఉన్న దేశాల స్టడీ, ఆ దేశాల యొక్క వ్యవస్థల యొక్క స్టడీ అనేది మన యూరోప్ ఖండానికే పరిమితమైంది. యూరోప్ ఖండానికే పరిమితమైంది అంటే వాళ్ళు అంటే ఒక్కొక్క దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. రాజకీయ సంస్కృతి కూడా ఒక విధంగా ఉంటుంది. ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క ఖండానికి ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండాల్లో చాలా దేశాలు మన మోడర్న్ సివిలైజేషన్ రాకముందు వాళ్ళ యొక్క గిరిజనులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా బానిసలు, నల్లవాళ్ళు, వాళ్ళని తీసుకుపోయి నిజానికి యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళని యూజ్ చేసుకున్నారు కూడా నిజానికి. సో నిజానికి ఈ ఆధునిక ఇప్పుడు మనం చెప్పుకున్న రచనలు ఏవైతే వాళ్ళ యొక్క మన సంస్కృతి ఏంటి, నిజమైన సంస్కృతి ఏంటి, వాళ్ళకు కూడా ఏమైనా రాజకీయ సంస్కృతి ఉంటుందా అని ఎక్కువ తత్వలేదు. వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ కూడా కాదు. అయితే ఈ ధోరణి, ఈ యొక్క అప్రోచ్ ఇదని ఏమంటారంటే యూరోసెంట్రిక్ అప్రోచ్. యూరోసెంట్రిజం అంటే ఏంటంటే యూరోప్కే ఉండే యూరోప్ దేశాలు, యూరోప్ ప్రజల సంస్కృతికే ప్రాముఖ్యత ఇవ్వడం, దాన్నే స్టడీ చేయడం. అదే సంస్కృతి, అదే మన పద్ధతి ఇతర దేశాల్లో కూడా మనము వర్తింపజేయవచ్చు అనే ధోరణి, దాన్ని నిజానికి యూరోసెంట్రిజం అంటారు. అది చాలామంది వేరే శాస్త్రజ్ఞులు దాన్ని నిజానికి విమర్శించి నిజానికి దాన్ని ధిక్కరించారు కూడా, దాన్ని రిజెక్ట్ చేశారు కూడా. అయితే మరి 1940 తర్వాత 1940 తర్వాత ఏం జరిగింది అంటే ముఖ్యంగా తులనాత్మక పద్ధతిలో చాలా మట్టికి వాళ్ళు మోడర్న్ డెమోక్రసీస్, మోడర్న్ పీరియడ్లో ఉన్న సంస్థలను చదివినా కూడా నిజానికి ఇందులో ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పబడిన పేర్కొనబడ్డ రచనలు ఇందులో పోల్చబడిన పేర్కొన్న రచనలు నిజానికి వ్యవస్థలను ఒక లీగలిస్టిక్ అండ్ ఫార్మలిస్టిక్ పద్ధతిలోనే చదివారు. అంటే ఆ దేశాల్లో, ఆ వ్యవస్థల ఉన్న దేశాల్లో
ప్రజలు ఏ విధంగా రాజకీయ పరంగా ప్రవర్తించారు, పొలిటికల్ బిహేవియర్ అనే విషయాన్ని వాళ్ళు చదవలేదు. వ్యవస్థలను ఈ వ్యవస్థను మన యూరోప్లో మన రాజకీయ వ్యవస్థ ఉంది, మరియు పార్లమెంటరీ విధానం ఉంది. మెల్లమెల్లగా పార్లమెంటరీ విధానం రాజకీయ వ్యవస్థ పోయి పార్లమెంటరీ విధానం వచ్చింది. అదేవిధంగా అమెరికాలో మన అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది. తర్వాత అవి 3 సెపరేట్గా ఉంటాయి అంతే. అదేవిధంగా జర్మనీలో కూడా ఒక ముఖ్యంగా మన అక్కడ ఒక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని ఉంటుంది. అయితే వ్యవస్థలను చదివి ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క రాజకీయ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆ దేశంలో రాజకీయ పరంగా రాజకీయ సంబంధమైన విషయాల్లో ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎందుకు ఒక పార్టీకి ఓటు వేస్తారు, తర్వాత ఇంకొక పార్టీకి ఎందుకు ఓటు వేయరు అక్కడ అనే ప్రవర్తనను, క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క మూడుని, వాళ్ళ యొక్క ఇష్టాలను ఈ గ్రంథాల్లో చదవలేదు. ఎందుకంటే ఈ గ్రంథాల్లో ముఖ్యంగా మన కొత్త రాజనీతి శాస్త్రజ్ఞులు ఏ విధంగా క్రిటిసైజ్ చేశారంటే, ఇప్పటి వరకు ఒక వ్యవస్థలను మాత్రమే కన్ఫైన్ అయ్యి ఈ వ్యవస్థ ఉంటే ఇట్లా ఉంటుంది, ఈ వ్యవస్థ ఉంటే, కానీ అందులో చదివిన అంశాలు ప్రజా సమూహాలు, ప్రజా ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ క్యాస్ట్, మన ఇండియాలో చూస్తే కాస్ట్ అసోసియేషన్స్, పొలిటికల్ పార్టీస్ కూడా. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అనేటివి నిజానికి ప్రజల మధ్యలో, ప్రజల చుట్టూ, ప్రజల లోపల ఉండే వ్యవస్థలు అవి. సో ప్రజల బిహేవియర్కు సంబంధించిన వ్యవస్థలు. రాజకీయ పక్షాలు, తర్వాత మన కుల సంఘాలు, దాని తర్వాత ఇంకా మన వేరే దేశాలలో వేరే సంఘాలు ఉన్నా కూడా అవి నిజానికి ఈ ప్రజల మీద ప్రజల్లో రాజకీయ మన ఉద్దేశాలను అవి నెలకొల్పుతాయి, అభిప్రాయాలను మారుస్తాయి, ప్రభావితం చేస్తాయి. సో దానికి ఆ ప్రవర్తన అనేది చాలా ముఖ్యమని ఈ గ్రంథాల్లో ఉన్న ఈ గ్రంథాలు రచించిన ఆథర్స్, రచయితల్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో అప్పటి వరకు కొత్తగా ఒక రకమైన ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమాన్నే నిజానికి బిహేవియరిజం అనేది. బిహేవియరిజం ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ బిహేవియర్ని చదవడం. పొలిటికల్ బిహేవియర్ ముఖ్యంగా ఎవరికి, మన రాజకీయపరమైన మన ప్రవర్తన ఎవరిది ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎవరి ప్రవర్తన ఇంపార్టెంట్ ఉంటుంది, రాజు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, ఎటువంటి వాడు అనడం ఒకటి, రాజు యొక్క బిహేవియర్ ఏంటంటే ఒకటి. ఇంకా దానికంటే ముఖ్యమైనది ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఒక డెసిషన్ తీసుకున్నాడు, లేకపోతే ఒక ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఒకమైన నిర్ణయాలు తీసుకున్నాడు, దానికి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దానికి స్పందిస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ పాత పద్ధతిలో అది ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క అసోసియేషన్స్, ప్రజల యొక్క విప్లవపరంగా మన ఒక సంస్థను పూర్తిగా చేయడం. ఈ పొలిటికల్ దీన్ని బిహేవియరిజం అని కొత్తగా వచ్చింది. ఇందులో కూడా తులనాత్మక పద్ధతిలో ఉంటాయి, ఇందులో కూడా తులనాత్మక పద్ధతి ఉంటుంది. కానీ అది చదివే మన కొత్త అంశాలను వాళ్ళ తులనాత్మక స్టడీలో, కంపేరిటివ్ పాలిటిక్స్లో, తులనాత్మక రాజనీతి అధ్యాయంలో చేర్చుకుంటారు. అదేంటంటే ముఖ్యంగా ఓటింగ్ బిహేవియర్, తర్వాత కాంటెస్ట్ అయిన తర్వాత మనం ఒక ఎమ్మెల్యే ఎట్లా ప్రవర్తిస్తాడు, తర్వాత ఒక ఎంపీ ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది
మన ఈ కొత్త ఉద్యమంలో ఒక బిహేవియరిజం అనేది దానికి ఒక ఉద్యమంగా వచ్చిందండి. అందులో ఉన్నదానికి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మన గ్రామ్ వాలస్ అనే థింకరు, తర్వాత వచ్చిన ఆల్మండ్ పవల్, తర్వాత కోల్మన్. వీళ్ళు ఈ బిహేవియరిజంని అనుసరించి కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉంటే ప్రజలు ఆ ప్రభుత్వం యొక్క ట్రెండ్ని బట్టి, క్వాలిటీని బట్టి మన చట్టాలు చేసి అమలు చేసిన పద్ధతిని బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ని మన నిజానికి ప్రదర్శిస్తారు. తర్వాత ఓటింగ్ ఎట్లా ఇస్తారు, తర్వాత నాయకులతో ఏ విధంగా డిమాండ్ చేస్తారు, ఏ విధంగా మన కుల సంఘాలు మరియు మత సంఘాలు, దాని తర్వాత రాజకీయ పక్షాల్లో చేరి సభ్యులుగా చేరి ప్రవర్తన చేయడం జరుగుతుంది అనేది ఈ ఆల్మండ్ అండ్ పవల్ తర్వాత పొలిటికల్ డెవలప్మెంట్ అనే గ్రంథం మొదలగు ఇంకా వేరే గ్రంథాలు కూడా రాసి ఆ గ్రంథాల్లో ఈ పొలిటికల్ బిహేవియర్ అనేది సెంటర్గా చేసుకొని వాళ్ళు రిజల్ట్ చేయడం జరిగింది. దీన్నే బిహేవియరిస్ట్ మెథడ్ ఆఫ్ పాలిటిక్స్ అప్లైడ్ ఇన్ కంపేరిటివ్ పాలిటిక్స్. సో ఇది మనం యాక్చువల్గా ఈనాటి మన సెషన్లో చదువుకున్నాము. ముఖ్యంగా కంపేరిటివ్ పాలిటిక్స్, కంపేర్డ్ టు గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. కంపేర్డ్ టు గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఈ యొక్క పేపర్ ఇవాళ స్టార్ట్ చేసిన పేపర్ ఏదైతే ఉందో కంపేర్డ్ టు గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది బిహేవియర్కి సంబంధించింది, గవర్నమెంట్ అనేది బట్టి స్టాటిక్, ఒక యాంత్రిక అంటే కదలని డైనమిక్స్ లేని వ్యవస్థ. స్టాటిక్ స్టడీ అంటే డైనమిక్ ఉండాలన్నట్టు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవి ఉండాలన్నట్టు. సో పొలిటికల్ ఎమోషన్స్ అండ్ పొలిటికల్ ఫీలింగ్స్, ఐడియాలజీస్ ఉన్నాయి ఎక్కువ. అయితే పాలిటిక్స్లో ఏంటంటే ఇంటరాక్షన్, అంటే వ్యవస్థలకు సంస్థలకు ఒకవైపు, వ్యవస్థలు సంస్థలు ఒకవైపు, తర్వాత ప్రజల యొక్క ప్రజా సంస్థలు, కుల సంఘాలు, మత సంఘాలు, మరి ప్రెషర్ గ్రూప్స్, యూనియన్స్ ఇంకొక వైపు. వాళ్ళందరూ మన రాజకీయపరమైన ఉద్దేశాలు, లక్ష్యాలు ఉండొచ్చు, తర్వాత ఆర్థికపరమైన ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఒక పొలిటికల్ బిహేవియర్ ఉంటుంది. ఈ సంఘాలు, ఇటువంటి సంఘాలన్నింటికి ట్రేడ్ యూనియన్స్, ప్రెషర్ గ్రూప్స్, ఉమెన్స్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్లో ఉన్నాయి. అన్నీ వాళ్ళకు ఒక వేరే రకమైన బిహేవియర్, వాళ్ళ లక్ష్యాలు కూడా వేరే. సో వాళ్ళు ఏ విధంగా ఈ వ్యవస్థలకి స్పందిస్తారు అనేది బిహేవియరిజంలో ముఖ్యంగా చదువుతుంది. ఇంకొక లక్ష్యం ఏంటంటే ఇది బిహేవియరిజము ముఖ్యంగా క్వాంటిటేటివ్ అంటే శాస్త్రీయ పద్ధతి. అందులో ఏంటంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది గొప్పది, ఏది పడ్డది అనడానికి క్వాంటిటేటివ్గా నిర్ణయించారు. లెక్కల ప్రకారం చేసి సైంటిఫిక్ అప్రోచ్ వాళ్ళ మన ఇట్లా లెక్కల ప్రకారం ఖచ్చితమైన లెక్కల ప్రకారం మనం చదివితే, లెక్కలను అనుసరించి చదివితే అది శాస్త్రీయమైనగా ఉంటుందని వీళ్ళు క్వాంటిటేటివిటీ అనే అప్రోచ్ను అనుసరించడం జరిగింది. ఏది ఈ బిహేవియరిజం అనుసరించిన రచయితలు ఆల్మండ్, తర్వాత కోల్మన్ అని చెప్పినాం కదా ఇది. సో అదొక ముఖ్యమైన కొత్త అప్రోచ్లో అది ముఖ్యమైనది. అంటే అది మరి వీళ్ళు ఈ కొత్త బిహేవియరిజంను పాటించిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు మనకి ఈ ఏషియా కంట్రీస్లో ఉన్న ప్రజల యొక్క ప్రవర్తనని, తర్వాత అక్కడ యొక్క పొలిటికల్ రాజకీయ సంస్కృతిని, సామాజిక సంస్కృతిని మరి వాళ్ళు చదవాలంటే ప్రాముఖ్యత ఇచ్చారంటే, కానీ నిజానికి ఇచ్చారు. ఈ కోల్మన్ డెవలప్మెంటల్
ఎందుకంటే బిహేవియర్ మన కాలనీలో ఉన్నది ఒక రాజకీయ మన ఏంటది ఛాలెంజ్ అంటే రాజకీయ ఛాలెంజ్ ఉంది. ఒక మన టార్గెట్ ఓరియంటెడ్ మన ఐడియాలజీ ఓరియంటెడ్ ఒక పద్ధతి మన సమస్య ఉంది. ఆ సమస్యతో కూడుకొని ఉన్న ఆ సమస్య గురించే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటుంది. ఇప్పుడు నేను మెన్షన్ చేయలేదు వరకు ఈ లాటిన్ అమెరికా, మన ఆఫ్రికా అండ్ మన మన ఏషియా ఈ కంట్రీస్లో ఈ మన యూరోపియన్ ఎంపైర్స్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత వీళ్ళ యొక్క కొత్త డెవలప్మెంటలిజం అనే పెద్ద సమస్య ఎట్లా డెవలప్ కావాలా, మన దేశాన్ని ఏ విధంగా ఇండిపెండెంట్గా ఉండి మన సంస్కృతి మన యొక్క రాజనీతి సంస్కృతి అనుసరించి అవి మన పరిపాలన సాగించాలా అనేది నిజానికి వీళ్ళు మన ఈ బిహేవియరిస్ట్ థింకర్స్ కూడా నిజానికి మన మన పరిగణలోకి తీసుకొని వాళ్ళు తన యొక్క రచనలను, తన యొక్క అబ్జర్వేషన్స్ని, తర్వాత విశ్లేషణని సాగించారు. సో దీని తర్వాత పోస్ట్ బిహేవియరిజం అనేది వస్తుంది. అది మనం ఇంకొక మన సెషన్లో చదువుకుందాం. అయితే ఇప్పటివరకు ఏం చేసామంటే మన కంపేరిటివ్ పాలిటిక్స్ అండ్ కంపేరిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అంటే ఏంటి నిర్వచనం ఏ విధంగా పిలుస్తాము, అందులో ముఖ్యంగా ఎందుకు మన కంపేర్ చేస్తాము ఒక దేశంలో వ్యవస్థలను ఇంకో దేశంలో వ్యవస్థలో, ఒక దేశంలో కిందికి పోయి ఒక దేశంలో లోపల ఉన్న సంస్థలని ఇంకో దేశంలో సంస్థలని ఎందుకు పోల్చిస్తాం అంటే అది నిజానికి ఏ సంస్థలు ఉంటే ఏ వ్యవస్థలు ఉంటే బాగుంటుంది, తర్వాత ఏ వ్యవస్థలో ఎటువంటి సంస్థలు ఉంటే బాగుంటుంది, ఎందుకు ఆ వ్యవస్థల వల్ల ప్రజలు ఎందుకు లాభాలు పొందారు, ఈ వ్యవస్థ వల్ల ఇక్కడ లాభాలు పొందలేదు అని తేల్చి చెప్పుకోవడానికి. ఎందుకంటే ఏ రాజనీతి శాస్త్రజ్ఞుడు అయినా ఏ రచయిత అయినా కూడా ముఖ్య లక్ష్యం ఏంటంటే రాజకీయ ఒక మంచి మన విశిష్టమైన మంచి రాజకీయ వ్యవస్థను ప్రజలకు తేల్చి చెప్పాలా, హైలైట్ చేసి చెప్పాలనేది రాజనీతి శాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. సో అది దాని తర్వాత నిజానికి ముఖ్యంగా ఏ రచయితలు రచనలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్, తర్వాత నికోలా మాకివెల్లీ ఏ విధంగా ఆధునిక ప్రాచీన కాలంలోని ముఖ్యులు అరిస్టాటిల్ ఏ విధంగా 150 దేశాలను చూసుకొని పోల్చాడు, నికోలా మాకివెల్లీ కూడా అదేవిధంగా మోడర్న్ పొలిటికల్ రైటర్స్ ఏ విధంగా ఒక 4-5 ముఖ్య రచనలు తీసుకున్నాము. అందులో ముఖ్యమైన వాళ్ళు మన జేమ్స్ బ్రైస్, తర్వాత హెర్మన్ ఫైనర్, తర్వాత మన కార్ల్ ఫెడరిక్స్, రాబర్ట్ మైక్రెడిస్ మరియు మోరిస్ చాలా పెద్ద పెద్ద రచయితలు. ఆ రచయితలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. వాటి యొక్క లోపాలు కూడా ఏముండే, ముఖ్యంగా అది యూరోపియన్ కల్చర్కి, యూరోపియన్ పొలిటికల్ కంట్రీస్కి, ఇంపీరియలిస్ట్ కంట్రీస్కి పరిమితమై ఉండే. కానీ ఆ అధ్యయనము యూరోప్ సెంట్రిజం అని మళ్ళా అది కొందరు కొత్త రచయితలచే విమర్శింపబడింది. ఎందుకంటే అందులో మన ఇతర ఖండాల్లో ఉన్న ప్రజల యొక్క రాజకీయ వ్యవస్థలు, తర్వాత ప్రజల యొక్క ప్రవర్తనలు, ప్రజలకు సంబంధించిన అంశాలు నిజంగా ఎక్కువగా ప్రాముఖ్యత తీసుకుంది. ఈ యూరోపియన్ కంట్రీస్కే పరిమితం ఉండడం దాన్ని యూరోసెంట్రిజం అని కూడా మన కిడ్స్ విమర్శింపబడింది. సో ఈ విధంగా మనము కంపేరిటివ్ పాలిటిక్స్ మీద నిజానికి ఇది ప్రాథమికమైన విషయాలు ఇంట్రొడక్టరీ ఇస్తుంది. మనము ఇంకో సెషన్లో ఇంకా వేరే టాపిక్ తీసుకొని చదువుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.